హలో అండ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఆన్లైన్లో హోమ్ బేస్డ్ జాబ్ చేయాలి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కానీ మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ లేవా ఫ్రెండ్స్? అయితే మీకు నేను ఇవాళ ఈ వీడియోని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్కి మీ ఆన్లైన్లో ఎర్నింగ్ చేయాలి అనే క్వశ్చన్స్కి సమాధానం దొరికిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆన్లైన్లో అందరూ ఎలా ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఆన్లైన్లో అందరూ ఎర్న్ చేయడానికి చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ దాంట్లో కొన్ని మంది స్కిల్స్ ఉన్నవాళ్ళు ఫైవర్ లాంటివి వెబ్సైట్స్ ఎక్కడైతే వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ వచ్చిన వాళ్ళు లేదా ఇంకా ఇలాంటి వాళ్ళు ఏదైనా స్కిల్స్ ఉన్న వాళ్ళు అలాంటి fiverr.com అనే ప్లేస్లో పనిచేస్తారు ఫ్రెండ్స్. కానీ మనలాంటి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ లేకపోయిన వాళ్ళు మనం ఎలా ఎర్న్ చేస్తాం ఫ్రెండ్స్? మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గూగుల్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. మీకు ఎలాగైతే మీ అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను ఫ్రెండ్స్. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫ్రెండ్స్. ఏదైతే ఎక్కువ సంఖ్యలో సెర్చ్ అవుతుందో గూగుల్లో, ఏ కీవర్డ్ అయితే ఎక్కువ సంఖ్యలో గూగుల్లో సెర్చ్ అవుతుందో అదే ఫస్ట్ గూగుల్ షో చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆ వర్డ్ని పూర్తిగా టైప్ చేయాలని అవసరం లేదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్ అని మ్యాథే సజెషన్లో చూపించేస్తుంది ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను గూగుల్లో ఒక కీవర్డ్ టైప్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు చూడండి ఫ్రెండ్స్. WORK ఫ్రెండ్స్. ఇక్కడ నేను వర్క్ అనేది టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, వర్క్ అని నేను స్పేస్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కింద సజెషన్లో చూపించింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఫ్రెండ్స్. నేను ఎలాంటి సెర్చ్ చేయలేదు ఫ్రెండ్స్. దీనికి మించి నేను జస్ట్ ఓన్లీ వర్క్ అని చెప్పి స్పేస్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే మీరే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎంతగా గూగుల్లో సెర్చ్ అవుతుందో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కీవర్డ్ ఎంతగా సెర్చ్ అవుతుందో ఇండియాలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. టాప్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. గూగుల్లో వెళ్ళి మీరు వర్క్ అని టైప్ చేస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కింద సజెషన్లో చూపించేస్తుంది ఫ్రెండ్స్. అయితే గూగుల్లో ఏ కీవర్డ్ అయితే ఎక్కువ సెర్చ్ అవుతుందో అదే మీకు సజెషన్స్లో అందరికంటే ఫస్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ కీవర్డ్ కానీ స్టార్టింగ్ మనం టైప్ చేస్తే దాన్ని పూర్తిగా దాని అర్థం కింద చూపించేస్తుంది ఫ్రెండ్స్. గూగుల్లో మ్యాక్సిమం అందరూ ఇండియాలో ఫస్ట్ సెర్చ్ చేసేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కీవర్డ్ ఫ్రెండ్స్. కానీ గూగుల్ వాళ్ళ అందరినీ ఒకే అంటే ట్రస్టెడ్ వేకి గూగుల్ అందరినీ పట్టుకెళ్ళి వదులుతుందా లేదా గూగుల్ కూడా ట్రస్టెడ్ వేకి పట్టుకెళ్ళదా ఫ్రెండ్స్? అయితే దానికి సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్, గూగుల్లో చాలా 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 వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా వెబ్సైట్స్ ప్రమోషన్ చేస్తుంటాయి ఫ్రెండ్స్. గూగుల్లోని ర్యాంక్ సంపాదించాలని చాలా వెబ్సైట్ ట్రై చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, గూగుల్ కూడా అంటే తెలియదు ఫ్రెండ్స్ ఏ వెబ్సైట్ ఎలాంటిదో. గూగుల్ ఏంటంటే ఏ వెబ్సైట్ ఎక్కువ సెర్చ్ అవుతుందో అదే వెబ్సైట్ని టాప్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే దాంట్లో కొన్ని మెథడ్స్నే చాలామంది యూజ్ చేసి చాలా మనీ సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మనకు ఆ మెథడ్ తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అంతగా పట్టించుకోం కాబట్టి ఫ్రెండ్స్. ఆ మెథడ్లో ఒక మెథడ్ పేరు రెవెన్యూ షేర్ ఫ్రెండ్స్. రెవెన్యూ షేర్ వెబ్సైట్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జెన్యూన్ వెబ్సైట్స్ కొన్నే ఉంటాయి ఫ్రెండ్స్. రెవెన్యూ షేర్ వెబ్సైట్స్లో కూడా కొన్ని ఫ్రాడ్ వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ రెవెన్యూ షేర్ వెబ్సైట్స్ అనేవి. కానీ దాంట్లో కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఆన్లైన్లో వర్క్ చేయడానికి అనేది చాలామందికి క్వశ్చన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చాలామందికి మైండ్లో ఒకే డౌట్ వస్తుంది, నా దగ్గర సార్ ఫోన్ ఉంది, నేను ఫోన్ ద్వారా ఆన్లైన్ వర్క్ చేయగలనా? లేదా సార్ నా దగ్గర ల్యాపీ లేదు, సార్ నా దగ్గర పీసీ లేదు అంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ అనేది ఏ సాఫ్ట్వేర్తో సంబంధించి లేదా ఏ అప్లికేషన్తో సంబంధించి లేదు ఫ్రెండ్స్. ఇది ఇండివిజువల్ వర్క్ ఫ్రెండ్స్. ఇది మీరు మీ మొబైల్లో చేసుకోవచ్చు లేదా
అయితే మీరు మీ స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్‌లో చేసుకోవచ్చు. అది ఐఫోన్ కానివ్వండి, లేదా బ్లాక్‌బెర్రీ కానివ్వండి, ఏదవ్వని సార్ ఫ్రెండ్స్, ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ అనేది ఇవాళ రేపు కామన్ డివైస్ ఫ్రెండ్స్. అందరి దగ్గర ఉంటుంది, చిన్న పిల్లాడి దగ్గర నుంచి. అయితే ఫ్రెండ్స్, మనం చేసేదేంటి ఫ్రెండ్స్, రెవెన్యూ షేర్స్ అనే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రెవెన్యూ షేర్ అంటే ఏంటి, రెవెన్యూ షేర్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ రెవెన్యూ షేర్ ద్వారా మనం ఎంత ఎర్న్ చేయొచ్చు, ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ అర్న్ మనీ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కీవర్డ్స్ మీరు కూడా సెర్చ్ చేసి మీరు కూడా ఆన్లైన్లో ఎర్న్ చేయాలి అని అనుకుంటే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నాది. నీ స్క్రీన్ మీద కూడా నా నెంబర్ షో అవుతుంది ఫ్రెండ్స్. వాట్సాప్ నెంబర్, నన్ను వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి ఫ్రెండ్స్. నేను మీకు గైడ్ చేస్తాను ఎలా ఎర్న్ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, రెవెన్యూ షేర్ వెబ్సైట్స్ అనే మీకు నేను హింట్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్స్ ద్వారా చాలా 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 ఎర్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు సపోజ్ ఒక 10,000 రూపీస్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సైట్స్ ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ సైట్స్ అంటే ఇందులో మీరు డబ్బులు పెట్టాలి. డబ్బులు పెడితే వాళ్ళు మీ వెబ్సైట్ లేదా ఏదైనా మీ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్లో చేస్తారు ఫ్రెండ్స్. దానిపైన మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మీరు $100 అంటే మ్యాక్సిమం యావరేజ్గా వేసుకుంటే 6,000 రూపీస్ ఫ్రెండ్స్. 6,000 రూపీస్కి వాళ్ళు 6,000 రూపీస్ కాక ఇంకా దాని మీద 20% ఎక్స్ట్రా వేసి ఫ్రెండ్స్, మీరు నెలకి వాళ్ళు మీకు పే చేస్తారు. దానికి ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ప్రకారం మనం ఆన్లైన్లో వర్క్ చేస్తే ఫ్రెండ్స్, మీరు అదే 6,000 అంటే $100ని మీరు మినిమం ఏమీ కాకుండా ఫ్రెండ్స్ $300 వరకు కన్వర్ట్ చేయొచ్చు. అది కూడా ఫ్రెండ్స్ 2 to 3 months లోపల. ఫ్రెండ్స్ 2 to 3 months లోపల మీరు పెట్టే $100 అంటే 6,000ని 3 times ప్రాఫిట్గా కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే $100 ఇంటూ 3 = $300. అంటే ఇండియన్ కరెన్సీలో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే $100 6,500 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. 6,500 రూపీస్ అంటే ఫ్రెండ్స్ మీకు 19,000, దాదాపు 19,000 రూపీస్ మీకు 3 monthsలో వెబ్సైట్ మీ 6,000కి 19,000 రూపీస్ మీకు వెబ్సైట్ పే చేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను పని చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ప్రూఫ్తో సహా చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా లాంగ్ చేయకుండా ఇక్కడ నుంచే స్టాప్ చేసేద్దాం. రాబోయే వీడియోస్లో మీకు నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు అంటిల్ దెన్ గుడ్ బై.